అబ్బాయి రైతు బిడ్డలు అని చెప్పేసి అందరూ పొలం పనులు చేసుకొని ఊరికే వీడియోలు తీసి అప్లోడ్ చేస్తుంటే, అరే ఎట్లా అప్లోడ్ చేస్తున్నారు, అంత కష్టపడుతూ వీడియోలు ఎలా షూట్ చేస్తున్నారు, అసలు ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఎలా అప్లోడ్ చేస్తున్నారు అనుకునేదాన్ని. మా అక్కని కూడా కష్టపడి పని చేస్తావు కదా, నాకు కూడా వీడియోస్ తీసి పంపించక్క అని చెప్తే, పాపం నేను పనైనా చేసుకున్నా వీడియోస్ అన్నీ ఎలాగే అని చెప్పేసి ఎంత కష్టపడుతుంది అసలు మా అక్క. నాకైతే కళ్ళని నీళ్ళు వస్తున్నాయి మా అక్క చేసే పని ఇంటి దగ్గర. అయ్యో అసలు ఎంత కష్టపడుతుంది మా అక్క. నాకైతే కళ్ళంతా నీళ్ళు వస్తున్నాయి మా అక్క కష్టం చూస్తుంటే. ఇంటి దగ్గర పని చేసుకొని పిల్లలు చూసుకొని పొలంలో వచ్చి ఆ పనులన్నీ చేసుకొని ఎండలో పాపం. మళ్ళీ ఇంటి దగ్గర ఆవులు ఉంటాయి, ఆవులకి గడ్డి వేయాలి, దానాలు పెట్టాలి, అట్లన్నిటినీ చూసుకోవాలి. పాపం నేనైతే ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు వేసుకొని జస్ట్ వాళ్ళ పిల్లలు చూడటానికే, అందులో బాబు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతాడు. పాపను ఒకదాన్ని పట్టుకొని ఉండడానికి గయ్యి అంటారు మా ఆయన మీద. మా అక్క ఓపికకి నిజంగా చాలా కష్టపడుతుంది అసలు. మిగతా వాళ్ళంతా ఎట్లా వీడియోలు తీస్తున్నారో ఎలా అప్లోడ్ చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మా అక్క 2 వీడియోలు పెట్టాక నువ్వు కూడా చేస్తున్నావు కదా, అవి యూట్యూబ్లో పెట్టుకుంటాను అంటే, నేను పని చేసుకొని ఎట్లా వీడియోలు తీయాలని చెప్పేసి పిచ్చిగా తిట్టింది. కానీ ఎలాగైతే పాపం పెట్టింది. కానీ దాన్ని కష్టం చూస్తే నాకైతే చాలా ఏడుపు వచ్చింది.